రాష్ట్రపతి రాజన్నపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఫ్లెక్సీల కలకలం రేపింది. ఏదైతే మలకుండు నియోజకవర్గానికి చెందిన కొంత ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో వస్తుంది. దీనికి రసమై బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రసమై బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో గత రాత్రి వేళల్లో అదంతకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల సారాంశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ లో ఎక్కడ ఆ ఇదైతే మన దళిత బంధు పథకం ఎంతవరకు వచ్చింది, నియోజకవర్గ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది అంటే హామీల మట్టుకు ఆ రసంలో ఎలాంటి అది చేయలేదు, చాలు దొర సెలవు దొర అన్నట్టు. అంటే కేవలం మాత్రమే కాకుండా కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా మనకు ఆ ఫ్లెక్సీలో కనబడుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము అభివృద్ధి చేస్తున్నాము, అన్ని దూసుకున్నామని చెప్పుకుంటూ కూడా గోపాల్ తప్ప అక్కడ కూడా ఆచరణలో కనబడుతూ ఆ ఫ్లెక్స్ ఏదైతే రసమై ప్రార్థిస్తున్న నియోజకవర్గం ఇది ఒక గ్రామాలకు చెందిన రహదారితో పాటు కూడా బస్ స్టాండ్ భూమిట నిర్వహించారు. అయినప్పటికీ అయితే అన్ని ఇక్కడ కూడా అమలు కావట్లేదు. ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంటే ఫ్లెక్సీల అనేది ఇప్పుడు కొత్తగా లేదు. హైదరాబాద్, నిజామాబాద్, ఇటీవల కాలంలో జగిత్యాలలో కూడా అంటే జగిత్యాలలో కవికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ఇది ఒక ట్రెండ్. ఇప్పుడు ప్రస్తుత కాలం ప్రతిపక్ష పార్టీ ఎవరైతే వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఫ్లెక్సీ వచ్చి ఫ్లెక్సీలు కట్టి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణ. ఫ్లెక్సీల జరుగుతుంది. అయితే ఇటీవల రసమై బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి అంటూ కూడా చాలా చాలా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఏదైతే తన ఫామ్ హౌస్ కి ఒక మంచినీటి సదుపాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భాల్లో గ్రామస్తులు మంచినీటి ఇవ్వడానికి మాత్రం సదుపాయాన్ని తన ఫామ్ తీసుకుంటాడని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రసమై వాళ్ళగా కాంగ్రెస్ కి సంబంధించిన కూడా దురుసుగా అప్పట్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం బూత్ తిడుతూ అంటే తన నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బూత్ తిట్టడమే కాకుండా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇటీవల నాళ్లతో దగ్గర ఇప్పుడు తాజాగా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పడడం కాస్త కలవరానికి